నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నిరుపేదలు తలదాచుకునే ఇళ్లపై ప్రభుత్వ అధికారుల కరుణ లేకుండా ప్రతాపం చూపించారు. మల్కాజ్గిరి పరిధిలోని భరత్ నగర్ లో నివాసం ఉంటున్న పేదల ఇళ్లను అధికారులు అకస్మాత్తుగా కూల్చివేశారు. కనీసం ముందస్తు సమాచారం కానీ నోటీసులు కానీ ఇవ్వకుండానే ఉన్న ఫలంగా జేసీబీలతో వచ్చి తమ ఇళ్ల గోడలను కూల్చివేశారని స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లేకుండా కూలగొట్టారు. మొత్తం అన్ని అప్పులు పాలు చేసుకుని ఇల్లు కట్టుకుంటున్నాం అన్న మేము. అసలు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వకోకుండా కూలగొట్టేశారన్న. దానికి ఎట్లా చేస్తారో మీరు చెప్పండి అన్న. ఆయన చెప్పండి అన్న. నేను ఇప్పుడు ఎట్లా చెప్తారో చెప్పండి అన్న. అందరూ కలిసి ఏ ఇన్ఫర్మేషన్ కూడా మాకు ఇవ్వలేదు. మాకు టైం కూడా పెట్టలేదు. పోనాన్ని అందులో నిన్నే 1 లక్ష రూపాయల వరకు సామానం తెచ్చి పెట్టుకున్నాను. నిన్న హార్డ్వేర్ షాప్ దగ్గర కూడా నేను డబ్బులు ఇవ్వలేదు. అట్లకి ఎలా చెప్తారన్న సమాధానం చెప్పండి అన్న. మీరు అందరూ కలిసి దాని మీద 40 లక్షల పైన ఖర్చు అయిందన్న. నేను నాకు సాగర్ సిపిఎం పార్టీ మల్కాజ్గిరి మండల సీనియర్ నాయకుడిని. ఇక్కడ షఫీనగర్లో ఈ పేదల ఇండ్లు హైదరాబాద్ కూలగొట్టిండ్రు అని తెలిస్తే ఇక్కడికి రావటం జరిగింది. తీరా ఇక్కడికి వచ్చి చూస్తే మేము ఎంక్వైరీ చేసిన మేరకు ఏంటంటే ఇది పర్మిషన్ లేకుండా కట్టిండ్రు అనేది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తా ఉన్నారు. సరే, ఏదేమైనా మున్సిపల్ వాళ్ళు కానీ హైదరాబాద్ కానీ ఈ పేదల జోలికి పోమని చెప్పి ఆల్రెడీ గతంలో గవర్నమెంట్ నిర్ణయం చేసింది. హైదరాబాద్ కమిషనర్ కూడా స్టేట్మెంట్ ఇచ్చింది. పేదల జోలికి పోకుండా ఉన్న ఇళ్ళని అట్లే ఉంచి ఓపెన్ ప్లేస్లు ఉంటే మాత్రమే కబ్జా చేసుకుంటాము అని చెప్పి చెప్పడం జరిగింది. సుప్రీంకోర్టు కూడా అదే ఆదేశాలు ఇచ్చింది, హైకోర్టు. అయినా కానీ వాటిని అన్నిటిని కూడా అతిక్రమించి ఇవాళ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఇంటి ఓనర్కు కనీసం కట్టుకునే వాళ్ళకు ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా వాళ్ళు వచ్చి కూల్చడం అనేది మున్సిపల్ వాళ్ళు చేసిన తప్పు. అందుకని చెప్పి దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. వాళ్ళ దాదాపు ఫ్లాట్కే 30 లక్షలు ఖర్చు పెట్టుకొని, ఇంటికి 10 లక్షలు ఖర్చు పెట్టుకొని, ఇలా దాదాపు 40 లక్షలు దాని మీద ఖర్చు పెట్టి ఆ ఇల్లు కట్టుకుంటే ఇవాళ అకస్మాత్తుగా వచ్చేసి మున్సిపల్ వాళ్ళకు ఏదైనా ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. గవర్నమెంట్ కానీ అధికారులు కానీ వాళ్ళకి ఇల్లు గల వాళ్ళకి ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చి కొంత టైం ఇచ్చి ఇది పర్మిషన్ లేకుండా కట్టిండ్రు కాబట్టి దీన్ని మీరు ఈ వారంలోగానా 15 రోజుల్లోగానా మీరు వెకేట్ చేయాలి, మేము కూల్చేస్తామని చెప్పి చెప్పాలి. లేకపోతే దానికి ఏమన్నా మార్గం సొల్యూషన్ చెప్పాలి. అంతేగాని అకస్మాత్తుగా వచ్చి కూలగొట్టడం అనేది అయితే కరెక్ట్ కాదు. అందుకని దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వాళ్ళకి ఎవరైతే బాధ్యత వహించారో ఇది కట్టడానికి అమ్మిన వాళ్ళు కానీ లేకపోతే వాళ్ళు ఏంటంటే వాళ్ళే బాధ్యత వహించాలి. అట్లాగే ప్రభుత్వం కూడా బాధ్యత వహించి వీళ్ళకు ఎవరైతే నష్టపోయినారో బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కళ్ల ముందే తమ గూడు చెదిరిపోవడంతో బాధితులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఇల్లు కోల్పోయి పసిపిల్లలు వృద్ధులతో కలిసి నడి రోడ్డుపై బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నామని, తీవ్ర భయాందోళన మధ్య బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నామని బాధితులు వాపోతున్నారు. ఇళ్ల కూల్చివేతకు ముందు తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని, కనీసం నష్టపరిహారం ఊసు కూడా ఎత్తలేదని స్థానికులు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని, కోల్పోయిన తమ ఇళ్లకు తగిన పరిహారం చెల్లించడంతో పాటు తక్షణమే పునరావాసం కల్పించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.